వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ప్రెడిక్షన్ జూలై 2024 కోసం, అంటే జూలై 2024 మొత్తం మంత్ స్టాక్ మార్కెట్ల మూవ్మెంట్ సుమారుగా ఎలా ఉండబోయే ఛాన్స్ ఉంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో ఎప్పటిలాగే ప్రతి మంత్ లాగే ఎకానమీ ట్రెండ్స్, అలాగే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, ఇంకా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం గెయినర్స్ ఏంటి, లూజర్స్ ఏంటి, అలాగే ఫైనాన్షియల్స్, గోల్డ్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ఎప్పటిలాగే ప్రతి మంత్ ప్రెడిక్షన్లో లాగానే అన్నీ కూడా ఈ జూలై మంత్ కోసం ప్రెడిక్షన్ వీడియోలో మనం చూద్దాము. అది చూసే ముందుగా ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ వీఆర్ గోయింగ్ టు ప్రెడిక్ట్ అబౌట్ ది ఎకానమీ ట్రెండ్. మనం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి 2025 ఫైనాన్షియల్ ఇయర్ 2025 స్టార్టింగ్ నుంచి కూడా, అంటే ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు కూడా వీఆర్ సేయింగ్ ద ఎకానమీ ఈస్ గోయింగ్ టు బి ఇన్ నెగిటివ్ మోడ్. దట్ మీన్స్ ద క్యాష్ ఫ్లో ఈస్ గోయింగ్ టు బి లెస్, ద మనీ ఫ్లో ఆర్ ద మనీ అవైలబిలిటీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లెస్ త్రూఅవుట్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనం ఆల్రెడీ ప్రెడిక్షన్లో చెప్పాము. అంతేకాదు ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు చూడొచ్చు. బట్ దిస్ మంత్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ పాజిటివ్ న్యూస్ ఫర్ ఎకానమీ అండ్ ఆల్సో లోన్ ఇంట్రెస్ట్ రేట్స్. అది ఏంటి, అది ఎప్పటి నుంచి అనేది మాత్రం ముందుగా మనం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రెడిక్షన్ గ్రాఫ్ చూసినప్పుడు ఆ డేట్ ఎప్పటి నుంచి, వెన్ ఫ్రమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ ఎకానమీ ఆర్ వెన్ ఫ్రమ్ దట్ ఈస్ గుడ్ న్యూస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మనం ముందుగా స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రెడిక్షన్ని అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా గ్రాఫ్ రూపంలో చూపిస్తాము. అప్పుడు ఆ డేట్ ఎప్పటి నుంచి అనేది మనం చూద్దాము. ముందుగా మనం జూలై మంత్ కోసం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రెడిక్షన్ మనం చూడాలి అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది వచ్చేసి 28th జూన్ 2024 అండ్ ఇది ఎండింగ్ పాయింట్ ఈ ప్రెడిక్షన్ కోసం. ఇది 25th జూలై 2024. మనం గ్రాఫ్ చూసినప్పుడు క్లియర్గా మూవ్మెంట్ ప్రెడిక్షన్ చూసినప్పుడు స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ వచ్చేసి ఇది 13th జూలై 2024. ఈ మూమెంట్ ఆన్వర్డ్స్ స్టాక్ మార్కెట్స్ కోసం పాజిటివ్ మూమెంట్ ఉంది యాజ్ పర్ ప్రెడిక్షన్ చూసినప్పుడు. అంతేకాదు ద పాజిటివ్ న్యూస్ వీఆర్ సేయింగ్ అబౌట్ ఎకానమీ, దట్ మీన్స్ ద ఎకానమీ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ ఫ్రమ్ దిస్ డేట్ ఆన్వర్డ్స్, దట్ ఈస్ 13th July 2024. The money availability, the cash flow is going to be positive, that is going to be increased from 13th July 2024. Alage loan interest rates. If any central bank has to decide on loan interest rate after this date or from this date, from 13th July 2024, if any central bank has to take a decision on loan interest rate, that is going to be most probably rate cut only. In this month July 2024, that is a positive news for all the stock markets all around the world అని మనం చెప్పొచ్చు. అంతేకాదు ఎవరైతే లోన్స్ తీసుకుని ఉన్నారో వాళ్ళ కోసం కూడా, అలాగే మనీ ఫ్లో అండ్ క్యాష్ అవైలబిలిటీ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఫ్రమ్ 13th July 2024 ఆన్వర్డ్స్ అనేది మనం చెప్తున్నాము. అది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది కూడా మనం నెక్స్ట్ మంత్ ఆ డేట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ద పాజిటివిటీ అనేది కూడా మనం నెక్స్ట్ మంత్లీ ప్రెడిక్షన్ వీడియోలో మనం చూద్దాము. అలాగే ఇక మనం ఎవ్రీ మంత్ లాగా ఫైనాన్షియల్ గురించి, గోల్డ్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ గురించి మన ప్రెడిక్షన్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్ గెయినర్స్ లూజర్స్ చెప్పేటప్పుడు చెప్తాము. వాటి గురించి ఇక మనం చూడాలి అంటే ముందుగా మనం గెయినర్స్ విషయం చూద్దాము. ఇప్పుడు చెప్పబోయే గెయినర్స్ లూజర్స్ అన్నీ కూడాను ఏవైతే మనం స్టార్టింగ్ పాయింట్ చెప్పుకున్నామో 28th June 2024 నుంచి అప్ టు 13th July 2024 ఓన్లీ. దే విల్ వర్క్ ఇన్ దిస్ టైమ్ పీరియడ్ ఓన్లీ.
సో అప్పటి వరకు మాత్రమే, ఈ టైం పీరియడ్లో వరకు మాత్రమే గెయినర్స్ అండ్ లూజర్స్ పనిచేస్తాయి. ప్లీజ్ అబ్జర్వ్. సో దయచేసి గమనించండి. సో ముందుగా మనం గెయినర్స్ విషయం చూద్దాము. సో ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, అలాగే వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, ఇలాంటి వాటి స్టాక్స్, అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్, మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్, ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్. సో ఇవి అలాగే ఇంకా లగ్జరీకి సంబంధించినవి కూడా, లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్, ఇలాంటి వాటి స్టాక్స్, అలాగే ఎంటర్టైన్మెంట్ అండ్ స్మాల్ అండ్ బిగ్ ఎంటర్టైన్మెంట్ రెండు కూడా, అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్, డిటిహెచ్ ఆపరేటర్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇలాంటి వాటి అన్ని స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. సో ఈ పర్టికులర్ టైం పీరియడ్లో. అలాగే ఇంకా మనం స్టీల్స్ స్టాక్స్, అలాగే ఐటీ స్టాక్స్ కూడా, సో దే ఆర్ గోయింగ్ టు బి పాజిటివ్. సో అలాగే మనం ఎవ్రీ మంత్ కూడా ఏదైతే ఎంప్లాయ్మెంట్ గురించి, సో ఈ టైం పీరియడ్లో కూడా, ఈ మంత్ కూడా ఎంప్లాయ్మెంట్ ఈజ్ గుడ్. సో ద ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అని మనం చెప్పొచ్చు. దిస్ మంత్ ఆల్సో, జూలై 2024 మంత్ ఆల్సో. అలాగే ఇక మనం గోల్డ్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ఫైనాన్షియల్స్ గురించి చూద్దాము. సో లూజర్స్ విషయం చూడాలి అంటే, సో ముందుగా ఫైనాన్షియల్స్. సో ఎస్పెషల్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్, అలాగే గోల్డ్ ప్రైసెస్ కూడా. సో గోల్డ్ ప్రైసెస్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఎప్పటి వరకు అంటే 13 జూలై 2024 వరకు. సో దెన్ అన్వర్డ్స్ అవి పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది ఇక్కడ వరకు. అలాగే ఇంకా ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్, ఇంకా లిక్కర్ కంపెనీల స్టాక్స్, అంటే స్పిరిట్స్ స్టాక్స్, సో ఇవన్నీ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, హాస్పిటల్స్ స్టాక్స్, పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించినవి, అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసేవి, అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్, ఇలాంటి వాటి స్టాక్స్, అలాగే సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, అంటే కొరియర్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, ఫుడ్ డెలివరీస్, ఫార్మా డెలివరీస్, వీటి స్టాక్స్, అలాగే ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్. సో ఇవన్నీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇన్ దిస్ టైం పీరియడ్ ఫ్రమ్ 28 జూన్ టు 13 జూలై 2024. సో ఆ టైం పీరియడ్ కోసం మాత్రమే పనిచేసే గెయినర్స్ అండ్ లూజర్స్. సో ఇవి. సో ఓవరాల్గా మనం ప్రెడిక్షన్ ఆల్రెడీ చెప్పాలి అంటే, సో జూలై మంత్లో కంపల్సరీ ఏదైతే ఆ డేట్ చెప్పామో 13 జూలై 2024 తర్వాత ఏదైనా సెంట్రల్ బ్యాంకు లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి సో ఏదైనా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ రేట్ కట్ అని మనం చెప్తున్నాము. సో దట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్ న్యూస్ ఫర్ మార్కెట్స్. అలాగే సో ఆబ్వియస్లీ లోన్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇచ్చినప్పుడు సో ద క్యాష్ ఫ్లో ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్. అలాగే సో యాజ్ పర్ ప్రిడిక్షన్ చూసినప్పుడు కూడా సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ఫ్లేషన్ అగైన్. సో ఫ్రమ్ 13th July 2024. సో ఏదైతే మనం మోర్ రిసెషన్ టైం పీరియడ్ అని మనం ఓవరాల్ ది ఇయర్ FY 2025 కోసం చెప్పాము. సో దానిలో మాత్రం ఈ జూలై మంత్ నుంచి ఆగస్టు, సో ఆగస్ట్ ఎండింగ్ అనేది ఎప్పుడు అనేది నెక్స్ట్ మంత్లీ ప్రెడిక్షన్ వీడియోలో మనం చెప్తాము. సో ఈ టైం పీరియడ్లో మాత్రం ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ఫ్లేటెడ్ అని మనం చెప్పొచ్చు. సో ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా రిసెషన్ టైంకి మారిపోతుంది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ డే కూడా స్టాక్ మార్కెట్స్ ప్రెడిక్షన్ అనేది మన ఛానల్లో డైలీ వీడియో వస్తుంది. యూ కెన్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు వాచ్ దెమ్. సో ఈ ప్రెడిక్షన్ అలాగే స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రెడిక్షన్ జూలై 2024 మొత్తం ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. అలాగే
ఇప్పుడు చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెడ్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.